రైతు సోదరులకు నమస్కారం. నా పేరు పాకాల శ్రీహరిరావు. నేను రైతు కార్యకర్తను మరియు తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మన రాష్ట్రంలో వ్యవసాయ రంగము విచిత్రమైన పరిస్థితిలో ఉంది. సమర్థులైనటువంటి వ్యవసాయ అధికారులు రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దల నుంచి దిశానిర్దేశము లేకపోవడంతో ఈ మెజారిటీ రైతులు వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు వరకు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నది. చాలామంది రైతులు ప్రైవేట్ అప్పులు అధిక వడ్డీకి భరించలేక దుర్భర జీవితం గడుపుతున్నారు. ఏ ఒక్క రైతు కూడా తన పేరు మీద కానీ తన కుటుంబ సభ్యుల పేరు మీద కానీ కనీసం 10,000 రూపాయలు కూడా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాచుకునే సందర్భాలు ఎక్కడ లేవు. ఈరోజు వరకు రైతు భరోసా కానీ లేదా పంట రుణాలు కానీ సకాలంలో అందకపోతే వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో చాలామంది రైతులు ఉన్నారు. ఇది రైతు పరిస్థితి. రైతును ఖజానాపై అధిక భారం పడకుండా లేదా అతి తక్కువ ఖర్చుతో రైతు ఆర్థిక పరిస్థితి బాగుపరిచే అనేక మార్గాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా వాటిపై దృష్టి పెట్టడం లేదు. అందులో పంటల బీమా పథకము అతి తక్కువ ఖర్చుతో అమలు చేసి పంట నష్టం జరిగినప్పుడు జరిగిన నష్టానికి ఏమాత్రం తక్కువ లేకుండా సంబంధిత రైతును ఆదుకునే వీలున్నప్పటికీ గత 5 పంట కాలాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో ముందడుగు వేయలేదు. ఫలితంగా ప్రతి సీజన్లో లక్షలాది ఎకరాలలో లక్షలాది మంది రైతులకు చెందినటువంటి పంట వేలాది రూపాయలు నష్టపోయి వాళ్ళు వచ్చే 3-4 సంవత్సరాలు కూడా కోలుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు. అలాగే రైతులు ప్రైవేట్ అప్పులు అధిక వడ్డీకి నష్టపోతున్నారని చెప్పి వారిని ప్రైవేట్ అప్పుల నుంచి బయటేయడానికి అదనంగా బ్యాంకు నుంచి రుణాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు అమలు చేయాలని నేనే స్వయంగా గౌరవ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం వేసి ఉత్తర్వులు తెచ్చినప్పటికీ ఎన్ని విజ్ఞప్తులు చేసినా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను పిలిచి మాట్లాడడానికి రైతులకు ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రుణాలు ఇప్పించాలని ఒత్తిడి చేయడానికి ఇష్టపడడం లేదు. అలాగే రైతు సంఘాల సమిష్టి బాధ్యత సంఘాలు రైతులై అలాగే కౌలు రైతులే కూడా సమిష్టి బాధ్యత సంఘాలు మహిళా గ్రూపుల మాదిరిగా ఏర్పాటు చేసి వారికి షూరిటీ లేకుండా వ్యవసాయ రుణాలన్నీ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది అని చెప్పి అందుకు అనుగుణంగా రైతులయ్యి మరి కౌలు రైతులై సమిష్టి బాధ్యత సంఘాలు ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోవాలి, దీనికి ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంకి ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి కనీస మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదు కాబట్టి ఏ రైతు కూడా ఆర్థికంగా బాగుపడతలేడు. పెరిగిన ఖర్చుల వివరాలు సాగుకు పెరిగిన ఖర్చుల వివరాలు సవివరంగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి కనీస మద్దతు ధరను రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడానికి మన ప్రభుత్వం ఏ రోజు ముందుకు రావడం లేదు. అలాగే ప్రకటించిన ఎంఎస్పీకి చట్టబద్ధత కూడా కల్పించాలంటే దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విన్నతి చేయలేదు కేంద్ర ప్రభుత్వానికి. మనం డైరెక్ట్లీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేము, రాష్ట్ర ప్రభుత్వం మన తరఫున మాట్లాడాలని మనం కోరుకుంటుంటాము. అలాగే ఉపాధి హామీ పథకాన్ని కూడా వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మొదటి నుంచి డిమాండ్ ఉన్నది. ఇన్నిసార్లు మన నాయకులు ఢిల్లీకి వెళ్తున్నారు కానీ వ్యవసాయ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వానికి విన్నపాలు ఇచ్చేది ఎక్కడ మనకు కనపడలేదు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు వ్యవసాయ శాఖ పనితీరు ఇలాగే ఉంటే రైతులు వాళ్ళ జీవితకాలంలో ఆర్థికంగా బాగుపడే అవకాశమే లేదు, అప్పులతోనే జీవించాల్సి వస్తుందని అనిపిస్తుంది. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవించినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి. రైతులు సంతోషంగా లేరు అనేది ప్రభుత్వానికి తెలియాలి. అందుకొరకు మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. నమస్కారం.